నమస్కారం. నా పేరు డాక్టర్ పురుధవన్. ఈ వీడియోలో మనం పక్షవాతం వచ్చిన రోగులకు మసాజ్ చేయాలా వద్దా అనే విషయాన్ని చర్చించబోతున్నాను. చేయాలంటే ఏ విధంగా చేయాలి? పక్షవాతం మసాజ్ గురించి చాలా అపోహలు ఉన్నాయి. కొంతమంది డాక్టర్లు మసాజ్ చేయకూడదని, చేస్తే మీ చేతికి మరింత నష్టం జరుగుతుందని అంటారు. మరికొంతమంది చేయాలని సూచిస్తారు. ఈ రెండు కూడా ఒక అర్థంలో సత్యమే. నేను ముందుగా చెప్పాలనుకుంటున్నది, మసాజ్ సరిగ్గా చేయకపోతే, అంటే బలంగా నొక్కుతూ చేస్తే కండరాలు దెబ్బతింటాయి. కండరాల్లో స్పాస్టిసిటీ, గట్టిపడటం వస్తుంది. గట్టిగా మారిపోతాయి. చేతులు, కాళ్ళు సరిగా పనిచేయకపోతాయి. అందుకే మసాజ్ వల్ల కలిగే నష్టాలను ముందుగా చెప్పాను. మనం రోగికి నొప్పి ఉంటే, ఆ నొప్పి తగ్గించాలంటే, కండరాల్లో గట్టిపడటం, స్పాస్టిసిటీ ఉంటే వాటిని తగ్గించాలంటే, అప్పుడు మసాజ్ చాలా మంచిగా పనిచేస్తుంది. కాబట్టి మీరు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సింది, మసాజ్ సరిగ్గా చేయడం ఎలా అనేది మీకు తెలిసుండాలి. అందువల్ల మీరు ఎప్పుడైనా మసాజ్ చేయాలనుకుంటే, మీరు జాగ్రత్తగా ఉండాల్సింది ఏమిటంటే, చేతిని మెల్లగా నడపాలి, బలంగా నొక్కకూడదు, ప్రెషర్ వేయకూడదు, వేళ్లతో క్రిందికి నొక్కకూడదు, అలా చేయకూడదు, వెలంతో చేయకూడదు, మెల్లగా చేతితో మసాజ్ చేయాలి. ఎలా చేయాలో అంటే, మీ జుట్టు దిశని చూడండి. చేతిలో జుట్టు ఉంటుంది, కాళ్లలో కూడా జుట్టు ఉంటుంది. వాటి రివర్స్ డైరెక్షన్లో చేయాలి. మీ చెయ్యి మీ శరీరం లోపలికి రావాలి, మీ గుండె వైపు రావాలి. ఎందుకు అలా రావాలో కూడా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీ చేతిని చూడండి. ఇందులో మీకు నీలం రంగు గీతలు కనిపిస్తాయి. వీటిని మనం వీన్లు అంటాం. వీన్ల పని ఏమిటంటే, రక్తాన్ని శరీర భాగాల నుంచి గుండె వైపు తీసుకెళ్లడం, అక్కడ మళ్ళీ ఆక్సిజన్ చేరేలా చేయడం, ఆ తర్వాత అది బయటకు వెళ్ళడం. అది ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి అక్కడ ఆక్సిజన్ పొందుతుంది. ఆ తర్వాత మిగతా అవయవాలకు వెళుతుంది. అందుకే ఈ రక్తం, ఇందులో ఉన్న రక్తం మన గుండె వైపు లోపలికి వెళ్తోంది. నేను చేతిని వ్యతిరేకంగా నడిపితే, అంటే ఈ వైపు చేతిని నడిపితే, రక్త ప్రవాహానికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మనం మన వీన్లలోని రక్తాన్ని సులభంగా వెళ్లేలా చేయాలి. దాని దిశలోనే మనం కదలాలి. అది గుండె వైపు వెళ్లేలా చూడాలి. అందుకే ఎప్పుడూ లోపలికి, అంటే గుండె వైపు చేతికి మసాజ్ చేయాలి. ఏదైనా ప్యాక్ పెట్టినా పైకి చేయాలి, కిందకి మసాజ్ చేయకూడదు. దీనివల్ల ఏమవుతుంది అంటే, రక్త ప్రవాహం, సర్క్యులేషన్ బాగా మెరుగవుతుంది. రెండవది, మనం ఎప్పుడైనా మసాజ్ చేస్తే లేదా ఏదైనా వస్తువుపై రబ్ చేస్తే, మనం ఏమి చూస్తామంటే అక్కడ వేడి పుట్టాలి అనుకుంటాం కదా. ఇప్పుడు ఈ వేడి మసిల్స్ పై చాలా మంచి ప్రభావాన్ని చూపుతుంది. మీరు గమనించి ఉంటారు, మనం ఫిజియోథెరపీ చేయించుకోవాలనుకుంటే అక్కడ డిఫరెంట్ మెషీన్లు ఉంటాయి. అవి హీట్ అందిస్తుంటాయి. మనం కూడా మసిల్స్ కి వేడి ఇస్తే, మసిల్స్ విస్తరించిపోతాయి, రిలాక్స్ అవుతాయి. అదే సమయంలో మనం అక్కడ ఏదైనా చల్లగా పెట్టితే, మసిల్స్ ఏమవుతాయి అంటే స్టీఫ్ అవుతాయి. అందులో స్పాసిసిటీ పెరుగుతుంది. కాబట్టి వేడి అనేది పారాలిసిస్ పేషెంట్లకు చాలా మంచిది. ఎందుకంటే అది మసిల్స్ ను రిలాక్స్ చేయడంలో సహాయపడుతుంది. మనం రబ్ చేస్తున్నప్పుడు, మసాజ్ చేస్తున్నప్పుడు ఏమవుతోంది అంటే, హీట్ జనరేట్ అవుతోంది. మీ చర్మం వేడిగా మారిపోతుంది. దాని కింద మసిల్స్ ఉంటాయి. ఆ మసిల్స్ పై వేడి ప్రభావం పడితే అవి రిలాక్స్ అవ్వడం ప్రారంభిస్తాయి. కాబట్టి మసిల్స్ ను రిలాక్స్ చేయడంలో మసాజ్ ను ఉపయోగించవచ్చు. ఇప్పుడు మనం హీట్ ఇవ్వాలనుకుంటే, మీ మనసులో ఎలాంటి సందేహం ఉన్నా, మనం హీట్ ఇవ్వాలనుకుంటే మసాజ్ చేయాలా? అవును, ఇది సరైనదే. మనం ఏమి చేయవచ్చు అంటే, సాధారణంగా మన దగ్గర ఉండే హీటింగ్ ప్యాడ్స్, మార్కెట్లో లభించే జెల్ ప్యాడ్స్, ఇంట్లో కూడా చాలా మందికి ఇవి ఉంటాయి. వాటితో కూడా మసాజ్తో లభించే అదే ప్రభావాన్ని పొందవచ్చు. ఇప్పుడు మనం ఏమి చేస్తామంటే, జెల్ ప్యాడ్ తీసుకుని దాన్ని అప్లై చేస్తాం. ఇప్పుడు కాలం మారింది. ముందు చలి ఉండేది కాబట్టి ఇది మంచిగా ఉపయోగపడేది, బాగా పనిచేసేది. ఇప్పుడు కాలం మారిన కారణంగా వేసవిలో దీనివల్ల మనకు భుజంలో అసౌకర్యం కలగొచ్చు. అందుకే వేసవి కాలంలో మసాజ్ చాలా ఎక్కువగా సహాయపడుతుంది. ఇప్పుడు అన్ని పారాలిసిస్ రోగులు, వీరికి సైన్స్ ఇంజనీర్ ట్రీట్మెంట్ జరుగుతోంది. వారికి ప్రతిసారి మందులతో పాటు ఒక న్యూరో ఎం ఆయిల్ ఇవ్వబడుతుంది. కాబట్టి న్యూరో ఎం ఆయిల్ యొక్క ఉద్దేశ్యం మీకు తెలుసు ఉండాలి. చాలా వరకు నేను చెప్పాను కూడా, దాని ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే మసిల్స్ ను రిలాక్స్ చేయడం. అందువల్ల మీరు కూడా ఏదైనా బాడీ పార్ట్ కి, ఉదాహరణకి మీ భుజంలో నొప్పి ఉందని అనుకోండి. కదిలించేటప్పుడు అక్కడ మసిల్స్ చాలా గట్టిగా ఉన్నాయని అనిపిస్తే మీరు ఏమి చేస్తారు? కొంచెం ఆయిల్ రాసి, హాట్ ప్యాడ్ తీసుకుని దాన్ని వేడి చేసి అక్కడ పెట్టేస్తారు. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, రోజు ఇలా చేస్తే అక్కడి మసిల్స్ రిలాక్స్ అవ్వడం మొదలవుతుంది. నొప్పి కూడా తగ్గడం మొదలవుతుంది. ఎందుకంటే మసిల్ రిలాక్స్ అయింది, మసిల్లో ఉన్న గట్టితనం పోయింది. కాబట్టి ఈ విషయాలను మీరు గుర్తుంచుకోవాలి. ఈ వీడియో ద్వారా మసాజ్ ఎలా చేయాలో మీరు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను.
అయినా మీ మనసులో ఏదైనా సందేహం ఉంటే, ఏదైనా అడగాలనుకుంటే మా డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడండి. ఈ వ్యాధిని ఎదుర్కొనడంలో వారు మీకు పూర్తిగా సహాయం చేస్తారు. కానీ వెళ్లే ముందు మా టెస్టిమోనియల్స్ అంటే రోగులు వచ్చి ఆరోగ్యంగా మారిన వీడియోలు అవశ్యంగా చూసి